నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. అన్నింటా స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. మధ్యవర్తిత్వమే మార్గం, తెలంగాణ ఏపీలకు సుప్రీంకోర్టు హితవు. వెనిజులాపై చర్య అనైతికం, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆగ్రహం. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్జీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న పౌర సేవలు పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. దాదాపు 800 రకాల సేవల్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్నాయని తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారం చేయూత కారణంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 50% మేర ఘన వ్యర్థాలు రీసైకిల్ కావాలని సూచించారు. తడి చెత్తను కంపోస్టు తయారీకి, ఘన వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించాలన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే సామరస్య పూర్వకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా 3 పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 2 రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్ మాల్యా బగ్చీతో కూడిన సిజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపించింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరపున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు. వెనిజులాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక ఆపరేషన్ ను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు రిపబ్లికన్ పార్టీ నేత కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆపరేషన్ చట్టవిరుద్ధం, అనైతికమని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో అమెరికాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశం భద్రంగా, సౌభాగ్యవంతంగా, బలంగా ఉండాలంటే వైఖరి మార్చుకోవాలని ట్రంప్ కు సూచించారు. నికోలస్ మధురో నిరంకుశ పాలకుడే అయినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించడం సరైంది కాదన్నారు. వెనిజులాలో ఉన్న చమురు కోసమే మధురోను నిర్బంధించారని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణ, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ సాకులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఇతర దేశాల్లో బల ప్రయోగంతో ప్రభుత్వాలను మార్చేయడం, చమురు దోచుకోవడం అమెరికాకు నష్టం కలిగిస్తాయన్నారు. అంతిమంగా అమెరికా ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కమలా హారిస్ స్పష్టం చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అనే ఆశయాలు ట్రంప్ అజెండాలో లేవన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా గద్వాల సంబరాల గ్రౌండ్ లో లోక కళ్యాణార్థం జరుగుతున్న 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో సోమవారము గణపతి పూజ, గోపూజ, పాశుపత రుద్ర హోమము, చండీ సప్తపతి హోమము, నవగ్రహ హోమము, సామూహిక కుంకుమార్చనలు, సాయంకాలము లక్ష పార్థివ శివలింగాలకు భక్తులచే ప్రత్యేక పూజ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం దాదాపు 10,000 మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం కొత్తమారి కుప్పంలో ఏళ్ల తరబడి నివసిస్తున్న గిరిజనులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్తివేడు నియోజకవర్గ కార్యదర్శి ఆబాకం చిన్నిరాజు మాట్లాడుతూ అనేక మార్లు సత్తివేడు తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేసి అర్జీలు సమర్పించిన ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం కాలేదన్నారు. అయితే అదే రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 284 నుంచి 350 వరకు వందలాది ఎకరాల భూములను స్థానిక అనర్హుల కోటీశ్వరులు రాజకీయ పలుకుబడి కలిగినటువంటి పెత్తందారులు చెట్లు నాటుకొని గోడలు కట్టి ఫెన్సింగ్ వేసుకున్న రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, అదే నిరుపేద గిరిజనులు ఇళ్ల స్థలాలు అడిగితే ప్రభుత్వ ఎన్నికల హామీ మేరకు 3 సెంట్ల స్థలం ఇవ్వడానికి నెలల తరబడి తమ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని చిన్నిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తర్వాత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అప్పుడున్నటువంటి తహసీల్దారులు అక్కడ కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు పెద్దవయ్యాయి. అప్పుడు 10 ఏళ్ళు అంటే ఆ రోజు 15 ఏళ్ళ పిల్లవాడికి ఉన్నాడు, ఈరోజు పెళ్లి చేసుకొని బిడ్డలకు అన్నారు. అంటే జనాభా పెరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఒక 30 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు దాదాపు 6-7 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాము. అక్కడ భూములు కూడా ఉన్నాయి. ఆ భూముల్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వీళ్ళు ఇవ్వడంలో జాప్యం చేస్తే గిరిజనులు అక్కడ గుడిసెలు వేసుకుంటే గ్రామస్తులంతా వచ్చి మీరు వేసేదానికి లేదని చెప్పి పిరికి పడేశారు. తహసీల్దార్ దృష్టికి తెచ్చాం. తహసీల్దార్ గారు అక్కడ నేను చూసి విఆర్ఓ ఆర్ఐని సర్వేని పిలుచుకొచ్చి చూసి అక్కడ ఎవరెవరికి పట్టాలు ఉన్నాయి, ఏమి లేదు, గిరిజనులకు న్యాయం చేస్తాను, పట్టాలు ఇస్తానని చెప్పి దాదాపు 6 నెలల పైన అవుతా ఉంది. అయినా ఇప్పటికీ నిన్నటి దినం ఆదివారం చూసుకొని తహసీల్దార్ ఉండరు, ఎవరు ఉండరు కాబట్టి అని ఒక ఆయన అక్కడ అరుల్ సిట్ అని ఒక ఆయన జేసీబీని పంపించి వీళ్ళు ఎక్కడైతే గుడిసెలు వేసారో గిరిజనులు అక్కడంతా తీర్పు చేస్తూ ఉంటారు. సరే తహసీల్దార్ దృష్టికి చెప్పాము. తహసీల్దార్ గారు కూడా వీఆర్ఓని పంపించి ఆపిచ్చారు. మేము చెప్పేది ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి గిరిజనులకి మధ్యలో వివాదం రాకుండా ఉండాలి. వాళ్ళు ఒకరి మీద ఒకరు అనవసరమైనటువంటి పోలీస్ కేసుల వరకు పోకుండా గొడవలు వేసుకోకుండా ఉండాలంటే మనం వెంటనే ఆ ఇంటి స్థలాల సమస్యని పరిష్కారం చేయాలి. అదేవిధంగా కొత్త మార్కుప్పంలో 280 నుంచి దాదాపు 300 చిల్లర వరకు ఉన్నటువంటి భూములన్నీ అర్హత లేనటువంటి వాళ్ళు, స్థానికేతరులు, భూస్వాములు, డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వర్లు పెద్ద పెద్ద గోడలు కట్టేసి దాని మధ్యలో మామిడి చెట్లు, తగిలిపు చెట్లు ఇవన్నీ పెట్టుకొని ఈరోజు అనుభవించేది మనం చూస్తూ ఉన్నాం. వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి తహసీల్దార్ అయిపోయిందిలే కలెక్టర్ గారిని తహసీల్దార్ని కూడా మనం అడిగాము. అయినా కానీ ఇంతవరకు. కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో పత్తికొండ మండల ఎస్టీయూ అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ సుంకన్న, రాష్ట్ర కార్యదర్శి ఇటిరెడ్జి రామ్మోహన్ రెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంసీ సుంకన్న మాట్లాడుతూ పిల్లలు ఏమైనా యంత్రాల, ఉపాధ్యాయులు రోబోలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతో మంది మానసిక నిపుణులు, మేధావులు పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేయరాదని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం 100 డేస్ యాక్షన్ ప్లాన్ మరియు GFLN యాక్షన్ ప్లాన్ పేర్లతో పిల్లలకు, ఉపాధ్యాయులకు విరామం ఇవ్వకుండా యంత్రాల్లాగా, రోబోలాగా పనిచేస్తున్నామంటున్నారని, పిల్లలను చదవమని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎస్టీయూ వార్షికోత్సవంలో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా సంఘం యొక్క చరిత్ర ఒక 30 ఆర్డర్ పెట్టినాం. అంటే ఆల్ ఇన్ వన్ కాబట్టి ఒక టీచర్ కోటి ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ ఒక్కటే పని. నేను ఆ బుక్ అంతా తీసుకొని ఏమీ లాభం లే. నాకు మ్యాథ్స్ ఒక్కటే అవసరం. ఇంకోసారి ఆయనకి ఇంగ్లీష్ అవసరం ఉంటుంది, ఇంకో ఆయనకి సోషల్ అవసరం ఉంటుంది. కాబట్టి మేమేమనుకున్నామంటే
పెద్ద స్కూళ్ళకైతే ఒక 2-3 బుక్లు, చిన్న స్కూల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తారీఖున మేడారం వెళ్లనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19వ తారీఖున మేడారం గద్దెల పునరుద్ధరణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సహమంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సభాపతి, ఇతర మంత్రులకు మేడారం మహాజాతరకు ఆహ్వానం అందింది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అందించారు. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం 230 కోట్ల రూపాయలు కేటాయించింది. మేడారంలో ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టి తమ భక్తిని చాటుకున్నారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క సారలమ్మల పడిగిద్ద రాజు, గోవిందరాజు గద్దెల ప్రాంతాల్లో జరుగుతున్న గ్రిల్ పనుల పురోగతిని ఎస్పీ పరిశీలించారు. గ్రిల్ పనులను అత్యంత త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించేలాగా పనులు జరగాలని సూచించారు. అదేవిధంగా క్యూ లైన్ గ్రిల్ పనులను కూడా పరిశీలించి పనుల నాణ్యతతో పాటు భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట గ్రామ సమీపంలో నాగ హనుమాన్ తౌడు ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీకి చెందిన లారీ ఢీకొనడంతో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అమోను అనే వ్యక్తి మృతి చెందాడు. నాగ హనుమాన్ తౌడు ఫ్యాక్టరీకి చెందిన ఉద్యోగి మృతి చెందిన తమకు సంబంధం లేదని యాజమాన్యం చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. కాలి అమ్మోసు మృతదేహంతో గ్రామస్తులు ఫ్యాక్టరీ ముందు ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పార్వతీపురం ప్రజల సుదీర్ఘ కాలం నాటి కళ నెరవేరింది. పార్వతీపురం అభివృద్ధికి నిరంతరం తపన పడే ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. పార్వతీపురం పట్టణానికి 3 ప్రత్యేక రైళ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్, సికింద్రాబాద్, కాకినాడ నుంచి పార్వతీపురానికి, అలాగే పార్వతీపురం నుంచి కాకినాడ, సికింద్రాబాద్, వికారాబాద్ పట్టణాలకు రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9, 10, 11, 12 తేదీలలో పార్వతీపురం నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. అడిగిన వెంటనే రైలు మంజూరు చేసిన డిఆర్ఎం, జిఎంలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి స్థాయిలో రైలు నడపడానికి కొన్ని వసతులు సమకూర్చాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్వతీపురం స్టేషన్ నుంచి రైళ్లు నడుస్తాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షులు తేజోవతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్వతీపురం హైదరాబాద్ లో ఉన్నారు, అలాగే రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. అయితే 3 రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది, ఈస్ట్ కోస్ట్ కి, సౌత్ సెంట్రల్ కి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైన్, స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్ టైమింగ్ చూసుకొని ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో మాట్లాడతామని చెప్పి మాట్లాడడం, అందులో మనం సాధించిన 3 విషయాలు ఉన్నాయి. మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి, సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, కాకినాడ నుంచి పార్వతీపురంకి. పార్వతీపురం లాస్ట్ స్టాప్, మన ఊరు కోసం వేసిన ట్రైన్లు ఇవి. నాకు తెలిసి మన ఊరి నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు. ఇది ఆరంభం. నేనేనైతే ఒక కళను కన్నానో, స్వప్నం కన్నానో, పార్వతీపురం అన్న మన స్టేషన్ నుంచి వేరే ఊర్లకి ట్రైన్లు పోవాలి, హైదరాబాద్కి పోవాలి, తిరుపతికి పోవాలి, ఇక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదన్న ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి, జిఎం గారికి, సౌత్ సెంట్రల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ట్రైన్ నెంబరు 07461, అది మనకి 9వ తారీఖుని, 10వ తారీఖు నుంచి 11వ తారీఖు, అలాగే 12వ తారీఖు వరకు నడుస్తుంది. అది
వికారాబాద్ నుంచి పార్వతీపురంకి రావడం జరుగుతుంది. టైమింగ్ కూడా మీ అందరికి ఇస్తాను. రెండోది ఇక్కడ నుంచి పార్వతీపురం నుంచి వికారాబాద్కి వెళ్ళేది 07462 పార్వతీపురం నుంచి బయలుదేరి మళ్ళీ వికారాబాద్కి వెళ్తుంది. ఇంకో ట్రైన్ ఉంది కాకినాడకి, అది 0707463 మనకి ఇది 12వ తారీఖున కూడా ఉంది. పార్వతీపురం నుంచి కాకినాడకి వెళ్ళేది. సో కాకినాడ నుంచి పార్వతీపురం కూడా మళ్ళీ వస్తుంటుంది అది. ఇంకోటి సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, పార్వతీపురం నుంచి సికింద్రాబాద్కి 07464 ఒకటి, 07465 ఒకటి. ఈ ట్రైన్లు 3 ట్రైన్లు మన పార్వతీపురంకి రావడం జరుగుతున్నాయి. పార్వతీపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి, వికారాబాద్కి, కాకినాడకి వెళ్ళడం జరుగుతున్నాయి. ఇది ఒక మొదటి దశ. ఒక ట్రైన్ ఆగాలి, ఒక ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్లీనింగ్ కోసం, వాటిని పార్కింగ్ కోసం, ఇటన్నిటికీ. అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి, మీరు బిజినెస్ చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అన్నింటా స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. మధ్యవర్తిత్వమే మార్గం, తెలంగాణ ఏపీలకు సుప్రీంకోర్టు హితవు. వెనిజులాపై చర్య అనైతికం, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆగ్రహం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.